వందే మాతరం. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి మాకు సహకరించిన హిందూ శక్తి అభిమానులకు, మాకు ఆర్థిక సహాయం చేసిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు హిందూ శక్తి అధ్యక్షుడు రమణ సాకే. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం పరలోకం అని ఆశ చూపి, నరకం అని భయపెట్టి, మతం మార్చే అబద్ధపు బోధకుల గురించి మాత్రమే చిత్రీకరించబడింది. ఓ నాన్న, ఆడుకుంటున్నావా? పాలు తాగు నాన్న. నీకోసం పాలు తెచ్చాను, తాగు నాన్న. బుజ్జి తల్లులు. ఓ నాన్న, తాగు 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 తాగు. అగో తాగు తాగు. పాలు తాగు నాన్న. తాగు తాగు నాన్న. చుచ్చి, ఇగో నీకు చాక్లెట్ కొనిస్తాను. తాగు నాన్న, తాగు తాగు తాగు. ఉయ్యాలో, జంపాలో, చుచ్చు చుచ్చు చుచ్చి, చుచ్చు చుచ్చు చుచ్చి. ఏంటే వరలక్ష్మి, మీ పాప ఏడుస్తుందేంటి? ఏం చేద్దామే, నువ్వు ఒకసారి ఎత్తుకుని నవ్విచ్చు. కూర్చో. ఓమ్మా, సరే, ఈలోపు కాఫీ కలుపుకొని వస్తా. నువ్వు పాపను చూస్తుండు. అమ్మమ్మ, ఏమైంది ఏమైంది ఏమైంది? చాకీ కావాలా? చాకీ 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 కావాలా? దా పడుకోమ్మా. ఏంటే, ఈ రోజుల్లో కూడా హిందూ సాంప్రదాయ పద్ధతుల్ని బాగా పాటిస్తున్నావు? హిందూ సాంప్రదాయ పద్ధతులు అంటే ఏంటో తెలుసా? నుదుటి మీద బొట్టు, సింధూరం, 3 నరాలు కలిసే లాలాటం. చూడ్డానికి ఎంతో అందంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మన ఇంటి చుట్టూ కట్టే తోరణాలు అదనపు కార్బన్ డయాక్సైడ్ని తీసివేస్తుంది. గడపకి పసుపు క్రిమి సంహారిణి. ఒంటి మీద రాసుకున్న పసుపు కూడా బ్యాక్టీరియాని నశింపచేస్తుంది. జడలో పూలు ఎంతో పరిమళం. చేతికి గోరింటాకు శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అరికాళ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలైన వ్యాయామానికి ఎంతో మంచిది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అమ్మో, నువ్వు చాలా గ్రేటే, చాలా విషయాలు తెలుసుకున్నావు. కాఫీ తీసుకో. ఏంటే వరలక్ష్మి, ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. మన బ్యాచ్లో ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండట్లేదు. నీకేం తెలుసు? పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఎన్ని కష్టాలుంటాయో. రేపు నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందిలే. అది సరే, ఇంతకు మీ ఆయన ఎలా ఉన్నారు? మా ఆయన చాలా బాగున్నారు. ఐఎమ్ సో లక్కీ. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఇప్పుడు వస్తున్నారు మీ ఆయన? నెక్స్ట్ వీక్ వస్తారు. తర్వాత ఇండియాలోనే జాబ్ చూసుకొని ఇక్కడే సెటిల్ అవుతా అన్నారు. సరే, మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? సరిత, భారతి, రాజేష్ అందరూ బాగున్నారు. ఎప్పుడు నిన్నే కలవరిస్తున్నారు. సరే, మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామా? తప్పకుండా చేద్దాం. సరే, కానీ
ఈరోజు శ్రావణ శుక్రవారం. మా ఆయన పేరు మీద అర్చన చేపించాలి. టెంపుల్కి వెళ్ళాలి. నువ్వు కూడా నాతో రా. సరే వెళ్దాం పదా. హా, ఓకే. ప్రపంచంలో గుడిలో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదు కదా. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. మనకెంత బాధ ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా అవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే గుడికొస్తాను. ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు, నా బిడ్డను కూడా. గుడిలో ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తెలీదు. నార్త్ అండ్ సౌత్ పోల్ ఆధారంగా ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ వేవ్స్ హై రెసిస్టెన్స్ దగ్గర ప్రతి ఒక్క గుడి కడతారు. మన మెదడులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. వావ్, నీకు చాలా నాలెడ్జ్ ఉంది. అవును, దసరా పండుగకి అమ్మవారి గుడికి వెళ్దామా? వద్దు, మనతో పాటు మన ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం. సరే కానీ రేపు నాకు ఆఫీస్ ఉంది, నేను వెళ్తాను. ఇక్కడ దాకా వచ్చావు, ఇంటికొచ్చి భోంచేసి వెళ్దు. నాకు చాలా లేట్ అవుతుంది. 3 డేస్లో నా వర్క్ అయిపోతుంది. అప్పుడు కావాలంటే ఎన్ని రోజులైనా ఉంటాను. ఏంటే నువ్వు అట్లా మాట్లాడతావు? ప్లీజే. బాయ్ బుజ్జి. వెళ్ళొస్తా, బాయ్. పాలు తాగున్నానా? ఓమ్మా, ఏంటి జ్వరం వచ్చినట్టుందే? అయ్యో, జ్వరం వచ్చినట్టుందే. పాపకు
జ్వరం వచ్చింది. అయ్యో అమ్మా. పాస్టర్ గారు, ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? మార్కు సువార్త 15-16 వచనాల ప్రకారం మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిజం తీసుకున్నవారు రక్షించబడురు, నమ్మని వారు శిక్షించబడుదురు. అంటే మన సువార్త విన్నవారు రక్షించబడతారు. చెప్పడం మన ధర్మం. కొంతమంది మూర్ఖులు చెప్పినా వినరు. పాస్టర్ గారు, అక్కడ ఎవరో అమ్మాయి కనపడుతుంది చూడండి. పదరా, గొర్రె దొరికింది. ఎవరమ్మా ఇంట్లో? ఎవరు కావాలి? ఆ ప్రభువు ఆజ్ఞ ప్రకారం మీ ఇంటి వద్దకొచ్చాం. అతిథి దేవో భవ. ఇంటికొచ్చిన అతిథిని దైవంతో సమానంగా చూడాలి. ఆ, రండి సార్, రండి. మంచినీళ్ళు తీసుకోండి. కూర్చో అమ్మా. సర్వలోకానికి సర్వసృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధమైన ప్రభువు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీకోసం ప్రార్థన చేయమన్నారు. నా కోసమా? నీ కష్టాలు తొలగించమని ఎంతో మంది దేవుళ్లకు ఆరాధించాం. ఒక్కసారి మా దేవుణ్ణి కూడా ఆరాధించు. ఆయన సర్వసృష్టికర్త. ఓకే. మీ ఇంట్లో సైతాన్ తిరుగుతోంది. హ? మీ ఇంట్లో ఎవరికో ఆరోగ్యం బాగోలేదు. అని దేవుడు నాతో పలికాడు. ఇది సత్యమేనా? ఆ, అవును, మా పాపకు బాలేదు. నేను చెప్పాను కదా, మీరు చేసిన పాపములు కానీ మీ తల్లిదండ్రులు చేసిన పాపములు కానీ ఇలా వెంటాడుతాయి. మనమందరము పాపము చేసిన వార్లమే. కానీ మన పాపములు ఒప్పుకుని బాప్టిజం తీసుకున్న వారే రక్షింపబడతారు. యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతున్నది. పరలోక రాజ్యమును సమీపించు వేళ బైబిల్ ప్రకారం నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును, పరలోక రాజ్యమునకు నా ద్వారానే వెళ్తారని బైబిల్ చెప్పుచున్నది. యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారికే పరలోక రాజ్యము. యేసుక్రీస్తుని నమ్మకపోతే నీకు నిత్య నరకమే. ఒక్కసారి మా చర్చికి రండి. మీ ఇంట్లో సైతాన్ తిరుగుతోంది. యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారికి పరలోక రాజ్యము. యేసుక్రీస్తుని నమ్మకపోతే నీకు నిత్య నరకమే. నీకు నిత్య నరకమే. నీకు నిత్య నరకమే. నీకు నిత్య నరకమే. నీకు నిత్య నరకమే.
వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. నా పాపమును ఒప్పుకుంటున్నాను. యేసు చెప్పిన మార్గంలో నడుచుకుంటాను. ఆ ఘోరమైన నరకం నుంచి తప్పించుము. నా బిడ్డ జ్వరముతో బాధపడుచున్నది. దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఖచ్చితంగా స్వస్థపడుదురు. ఒక్కసారి వీరిని అడగండి. నాకు గత 3 రోజులుగా కడుపు నొప్పిగా ఉంది. ఏ డాక్టరు ఏ హాస్పిటల్లోనూ ఎవరూ కాపాడలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నా కడుపు నొప్పి తగ్గిపోయింది. తప్పు. నేను కాదు, ఆ దేవుడు చేసిన స్వస్థత. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. పాస్టర్ గారు, నా బిడ్డకు కూడా స్వస్థత కావాలి. తప్పకుండా. ఇదిగో దేవ సహాయం. ఈమెకు అన్ని వివరాలు చెప్పు. పదండి అమ్మా. మీకు ఈ చర్చికి మెంబర్షిప్ ఇస్తాము, కానీ ఈ చర్చికి మీరు దశంభాగం ఇవ్వగలరా? ఆ, దశమ భాగం అంటే మీ వారి యొక్క జీతం ఎంత? అన్ని కటింగులు పోను 50,000. అందులో 10% అంటే 5,000 ప్రతి నెల దేవునికి ఇవ్వాలి. పాస్టర్ గారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. ఇందులో ఎటువంటి బలవంతం లేదు. మీరు దశంభాగం ఇస్తే అంతకు 10 రెట్లు మీకు ప్రతిఫలం లభిస్తుంది. నిజంగానా? దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడమ్మా, మీ జీవితంలో కూడా చేస్తాడు. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదు. దేవునికి మీరు కానుక రూపంలో ఇస్తే మీ పాపను గనపరుస్తారు. ఇస్తారా? మ్, మిగతా వివరాలు పాస్టర్ గారు చెబుతారు, పదండి. హ్మ్? తండ్రి ప్రభువా, ఇదిగో నీ బిడ్డ తను నీ వద్దకు వచ్చి ఉన్నది. తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఉన్నది. తన పాపములనియు క్షమించుము. ఇక నుంచి నిజదేవుడవైన నిన్నే స్తుతించునని గనపరచుచున్నది. ప్రభువా పరిశుద్ధుడా, తన పాప చిట్టి ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నది. తను ఏదో శైతాను శోధతో బాధపడుచున్నది. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో తాకి స్వస్థపరచుడి. టచ్. చూడు వరలక్ష్మి, యేసుక్రీస్తుని తప్ప ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధించకూడదు. క్రీస్తు విగ్రహారాధని ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. బహుదైవ ఆరాధికులు నరకానికి వెళ్తారు. మీ పాప కోసం నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మీ ఇంట్లో కూడా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. మరి అది అది మహాదేవుడా పరిశుద్ధుడా, తానిచ్చిన కానుకలు నీకే సమర్పిస్తున్నాను. సరే అమ్మా, మీ ఇంటికొస్తాను. నమస్కారములు. హే వరలక్ష్మి, నేను వచ్చేసాను. దాపండు, దా కూర్చో. ఏంటి ఈ టైంకి తులసి పూజ అన్నీ అయిపోయాయి అనుకుంటా? ఏంటి ఇలా కూర్చున్నావు? నీకోసం నేను తిరుమలకెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాను. నువ్వెప్పుడు తిరుపతి వెళ్ళావు? ఆహా లేదు, మా ఫ్రెండ్ వెళ్ళాడు. నాకిస్తే నేను నీకోసం తీసుకొచ్చాను. వద్దు. ఎందుకు? ఈరోజు ఏమైనా ఉపవాసమా? లేదు, నేను తినకూడదు. అయ్యో, ఎందుకు? నేను యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాను. విగ్రహారాధన చేయకూడదని మా దేవుడు చెప్పాడు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఎనీథింగ్ సీరియస్? ఏం లేదు, నేను క్రైస్తవంలోకి మనసు మార్చుకున్నాను. క్రైస్తవ్యమా? నా పాపాలన్నీ ఒప్పుకొని ఆ ప్రభుని క్షమించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను. ఇన్ని రోజులు మనం తెలియక రాయిని దేవుడని మనం అనుకున్నాం. అయినా నువ్వేం పాపం చేశావే? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పాపియే. ఏదో ఒక పాపం చేసిన వారమే. మన పాపం ఒప్పుకున్న వారికే పరలోక రాజ్యం, పాపం ఒప్పుకోని వారికే నరకమే. నరకమా? పాస్టర్ గారు వచ్చి నా మనసు మార్చారు. నీకే అర్థమవుతుంది. కాఫీ కలుపుకొని వస్తా.
నువ్వు ఇక్కడే కూర్చో, పాపతో ఆడుకో. ఏంటి కొత్తగా మాట్లాడుతుంది? ఏమైంది అసలు? అయ్యా, హే వరలక్ష్మి, చిట్టికి వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా? తెలుసు. మరి తెలిసి సైలెంట్గా ఉంటావేంటే? హాస్పిటల్కి తీసుకెళ్ళు. నిన్నే చర్చికి తీసుకెళ్లాను, ప్రార్థన కూడా చేయించాను. అదంతా దేవుడు చూసుకుంటాడు. దేవుడి మీదే భారం వేశాను. దేవుడు చూసుకోవడం ఏంటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే పాస్టర్లు వస్తా అన్నారు. వచ్చి ప్రేరాయిలేసి ప్రార్థన చేసి తగ్గిస్తా అన్నారు. అదిగో డోర్ సౌండ్ అయింది, వచ్చినట్టున్నారు. ఒక్క నిమిషం ఆగు. రండి పాస్టర్ గారు. పాప లోపలే ఉంది. పదమ్మా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రభువా, సర్వలోకానికి అధిపతివైన తండ్రి, ఈ బిడ్డను స్వస్థపరచండి. సైతాన్ తన ఒంట్లో ఉన్నాడు. ఇప్పుడే ఈ క్షణమే మీ పరిశుద్ధాత్మతో తాకి ఈ బిడ్డను స్వస్థపరచండి. నీకే మహిమలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఏంటే నువ్వు తప్పు చేస్తున్నావు? ఇందులో తప్పేముంది? నీకు తెలీదు, పాస్టర్లు వచ్చి మత మార్పిడి చేస్తారు. ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం. పరలోకానికి వెళ్ళే మార్గం. బైబిల్లో యేసు పరలోక రాజ్యం నా ద్వారానే వెళ్తారని చెప్పారు. ఇప్పుడు ఇది ఏం చెప్పినా వినే పొజిషన్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయింది. ప్రభువా, నా బిడ్డని కాపాడు. ప్రభువా, ఈ పరిశుద్ధాత్మతో కాపాడు. ఈ పరిశుద్ధాత్మతో నా బిడ్డని తాకు. ప్రభువా, ఇప్పుడే నా బిడ్డని పరిశుద్ధాత్మతో కాపాడు. ప్రభువా, ప్రభు. చిట్టి చిట్టి చిట్టి. అయ్యో, మాస్టర్ గారు, పాప. అమ్మా వరలక్ష్మి, నువ్వు చాలా అదృష్టవంతురాలు. నీ బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు తన కార్యం కొరకు నీ బిడ్డను పిలుచుకున్నారు. నీ బిడ్డ గొప్ప జాతకురాలమ్మా. నిజంగానా? నా బిడ్డ గొప్ప జాతకురాలేనా? అవునమ్మా, నేను చెప్పేది నమ్మండి. యేసుక్రీస్తు సన్నిధికి చేరుకుందా? చేరుకుందమ్మా. ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. ఈ బిడ్డ ఆత్మను నీ వద్దకు తీసుకుని పొమ్ము. పరలోక రాజ్యములో ఈ బిడ్డకు నువ్వు స్థానమిమ్ము. తన తల్లి అయిన వరలక్ష్మి తన బిడ్డ పరలోక రాజ్యమును చేరుకున్నందుకు మిక్కిలి సంతోషముతో ఉన్నది. బాబు, అమ్మో, ఇలా జరగకూడదు.
ఎలాగైనా సరే దీన్ని వాళ్ళ మాయలో నుంచి కాపాడాలి. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే నాకు మార్గం చూపించాలి. అబద్ధ బోధకుల భరతం బట్టే యమధర్మరాజు చేతిలోన యమపాశమే ఈ ప్రవీణ్ కుమార్. పాపకి చాలా ఫీవర్ వస్తుందండి, ఒకసారి చూడండి. ఒకసారి మీ పాపను టెస్ట్ చేయాలి. మ్మ్. హాయ్ బుజ్జి. ఓ నో నో నో. పాపకు చాలా సీరియస్గా ఉన్నట్టుంది. డాక్టర్, ఓ మమ్మా. ఒకసారి ఈ పాపను టెస్ట్ చేయండి. ఓ మమ్మా. చాలా సీరియస్ కండిషన్, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి పంపించాలి. తీసుకెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి, మీరేం భయపడద్దు. మీ పాపకేం పర్లేదు, తను చాలా సురక్షితంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నా పాపను కాపాడారు. మీ పాప ఇలా అవడానికి కారణం మీకు తెలుసా? తెలుసండి, మా పాపకు సైతాన్ పట్టింది. కాదు, సైతాన్ కంటే రాక్షసంగా ప్రవర్తిస్తుంది నువ్వు. ఎస్, గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే భారం అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నీకున్న మూఢ నమ్మకంతో, నీకున్న పిచ్చి భక్తితో ఈరోజు ఈ పాప ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. లేదండి, ప్రార్థనలు చేస్తే దేవుడు స్వస్థత చేస్తానన్నాడు. ఏంటి?
ప్రార్థనలు చేస్తే దేవుడు స్వస్థతలు చేస్తా అన్నాడా? మరి ఇండియాలో ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి? యేసుక్రీస్తు నమ్ముకున్న వారికే స్వస్థత జరుగుతాయండి. వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకోలేదు కావచ్చు. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తేనే పరలోకం, లేకపోతే నరకం. నరకం 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 నరకం. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావేమన్న భయంతో నువ్వు భూలోకంలోనే నరకం అనుభవిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు హిందుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజైనా చనిపోతే నరకానికి వెళ్తావేమని చెప్పేసి ఆలోచించావా? ప్రపంచ జనాభా 750 కోట్లు. అందులో యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు 250 కోట్ల మంది. మిగిలిన 500 కోట్ల మంది నరకానికి వెళ్తారా? అలా నరకానికి తీసుకెళ్లేవాడు దేవుడు అవుతాడా? అలాంటి వాడు దేవుడు అంటే నువ్వు ఎట్లా నమ్మావు? ఇప్పుడున్న వరలక్ష్మికి గతంలో ఉన్న వరలక్ష్మికి ఒకసారి కంపేర్ చేసుకో. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? అసలు ఏమైంది నాకు? మనసు మార్పిడి పేరుతో నువ్వు ఒక భ్రమలో గెలిపావు. ఆలోచించు, నువ్వేనా? నేను మీతో రిలాక్స్గా మాట్లాడాలి. అలాగే. ఇప్పుడు ఉంటుంది చూడు అసలు సిసలైన సినిమా. మ్మ్. ఇది ప్రేయర్ ఆయిల్. ఈ ప్రేయర్ ఆయిల్ వేసుకొని ప్రార్థన చేస్తే జబ్బులు రోగాలన్నీ తగ్గిపోతాయా? అది వారి వారి విశ్వాసాలను బట్టి, నమ్మకాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు. ఓకే ఓకే. మరి మీరు విశ్వసిస్తున్నారా? సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇప్పుడు నేను కోడితే కాలు చేయి విరుగుతుంది. ఈ ప్రేయర్ ఆయిల్ వేసుకొని ప్రార్థన చేసుకొని నీ అంతటి నువ్వే స్వస్థత చేసుకోగలవా? దేవుని ఏ సందర్భంలోనూ మనం పరీక్షించరాదు. చూసి నమ్మినవాడి కంటే చూడకుండా నమ్మినవాడే ధన్యుడు. ఇప్పుడు నేను చూడకుండా నమ్మాలా? అవును. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి. డాక్టర్ గారు, ఒకసారి పాస్టర్ గారికి బీపీ షుగర్ చెక్ చేయండి. మ్మ్. మ్మ్. సార్ బీపీ హైలో ఉంది. తీసేయండి. షుగర్ టెస్ట్ చేయండి. షుగర్ 400 ఉంది. ఓకే. 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదివి ప్రార్థన చేసి మీకే స్వస్థతకు గతి లేదు. మీరు మాకు స్వస్థతలు చేస్తారా? దేవుడి గురించి, దేవుడు చేసే అద్భుతాల గురించి నీకేం తెలుసు? దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. దీని కారణంగా ఎంతో మంది క్రైస్తవంలోకి వచ్చి ఉన్నారు. యూట్యూబ్లో చూడట్లేదా? దేవుడి పేరుతో జరిగిన స్వస్థతలు మీడియా ముందు ప్రూఫ్ అయినట్టు ఒక్క వీడియో నాకు చూపిస్తారా? మీ సొంత యూట్యూబ్ ఛానల్లో, మీ సొంత చర్చిలలో డబ్బాలు కొట్టుకోవడం కాదు. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి ఒక్క స్వస్థతని మీరు ప్రూఫ్ చేశారా? దేవుడి పేరుతో స్వస్థతలు జరుగుతాయని అమాయకుల్ని నమ్మించి మీ దశమ భాగాల కోసము మీరు లాభపడడం కోసం ఈరోజు ఈ పాప ప్రాణాలు పోయే వరకు తీసుకొచ్చారు మీరు. అసలు మీకు సిగ్గుగా లేదా? జనాలు ఎవరిని మోసం చేస్తున్నారు మిస్టర్ ప్రవీణ్? నీకు బైబిల్ గురించి తెలుసా? తెలీదు. పోనీ హిందూ గ్రంథాల గురించి తెలుసా? నీకేమీ తెలియకుండా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ అమాయకులైన హిందువులు మోసం చేసేది ఎవరు? ఒక వీడియోలో నాస్తికున్నంటావు, ఇంకొక వీడియోలో క్రైస్తవాన్ని వదిలేసానంటావు,
ఇంకొక వీడియోలో హిందూ దేవుళ్ళని సపోర్ట్ చేస్తావు. అసలు హిందూ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు హిందూకి నిర్వచనం చెప్పగలవా? అసలు నువ్వెవరు? క్రైస్తవుడువా, హిందువువా, నాస్తికుడువా? భారతీయుణ్ణి. హిందూ అంటే సంస్కృత పదంలో నుంచి వచ్చిన సనాతన ధర్మం అని అర్థం. సనాతన ధర్మం అంటే సమానమైన శాశ్వతమైన ధర్మం అని అర్థం. అన్ని మతాలను, అందరి దేవుళ్లను సమానంగా చూసే ధర్మం మాది. అందుకే ఇండియాను హిందుస్థాన్ అని పిలుస్తారు. దెబ్బ అదుర్స్ కదా. అయినా మీరు చేసే మోసాల గురించి ఈ బైబిల్ గ్రంథాలు, హిందూ గ్రంథాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలోచిస్తే ఎవరైనా చెప్పగలరు. పండు ఇంకేమన్నాడు? సర్వలోకానికి సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే అన్నాడు. దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒక్కడే, జీవం కలిగినవాడు. ఆ యేసు ప్రభు ఒక్కడే. మరి యెహోవా ఎవరు? యెహోవా కూడా దేవుడే. యెహోవా, యేసుక్రీస్తు ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకరే. బైబిల్ ప్రకారము నేను నా తండ్రి పంపిన కుమారుని అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు నేను మీకు రిఫరెన్స్గా చూపించాలా? పాత నిబంధన గ్రంథం ప్రకారము యెహోవా ఒక దేవుడు, కొత్త నిబంధన గ్రంథం ప్రకారము యేసుక్రీస్తు ఒక దేవుడు. మొత్తం బైబిల్ ప్రకారము మేరీ మాతను కొంతమంది కొలుస్తారు. అసలు దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ ముందు మీ క్రైస్తవంలో ఉందా? ఇంకేంటి, విగ్రహారాధికులు నరకానికి వెళ్తారా? అవును. మరి ప్రపంచంలో అతిపెద్ద యేసుక్రీస్తు విగ్రహం బ్రెజిల్లోనే ఉంది. ఎందుకు? విగ్రహారాధన ఎవరు చేసినా నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తోంది. అంటే ఇప్పుడు మీ క్రైస్తవులు విగ్రహ ఆరాధన చేయట్లేదా? సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా చెప్పారా? మేం చెప్తామండి. మరి అక్కడ విగ్రహాలు ఎందుకున్నాయి? మీకు తెలీదండి. యేసుక్రీస్తు రూపం చూసుకోవడానికి మాత్రమే విగ్రహాలు చేస్తాం. విగ్రహ ఆరాధన చేయకూడదు అంటారు, మళ్ళీ మీరే విగ్రహ ఆరాధన చేస్తారు. అంటే మీరు దేవుణ్ణి విగ్రహంలో చూసుకోవచ్చు, అదే మేము మా దేవుణ్ణి విగ్రహంలో చూసుకొని పూజిస్తే మేము నరకానికి పోతామా? ఈ భారతదేశం ఉన్నంత వరకు హిందూ తన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నాలాంటి వాడిని పుట్టిస్తూనే ఉంటుంది. నువ్వు చాలా రిస్కులో ఉన్నావు ప్రవీణ్. నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. అమ్మా వరలక్ష్మి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలాంటి మతోన్మాదుల మాటలు విని నిజమైన దేవుణ్ణి వదిలేసి నీకు నువ్వే నరకానికి మార్గం కొని తెచ్చుకుంటున్నావు. పాస్టర్ గారు, నాకెందుకో ప్రవీణ్ గారు చెప్పిన లాజిక్ కరెక్ట్ అనిపిస్తుందండి. వాడు మతోన్మాది. వాడి మాటలు విని నువ్వు నరకానికి వెళ్తావా? థూ, మీరు మారరా? మనము మన పద్ధతులు, మన హిందూ సాంప్రదాయాలు ఎప్పటికీ మర్చిపోకూడదు.